హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నీకు స్కూల్లో ప్రిన్సిపల్ మేడం పనిష్మెంట్ ఇవ్వకుండా ఉండాలంటే ఒకటే మార్గం, వెళ్ళి మిస్ అమ్మని బ్రతిమలాడు. తనే స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడుతుంది, లేదంటే డాడీ చేతిలో నీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి అమ్మ అంజుతో అంటూ ఉంటుంది. ఇక దాంతో అంజు చేసేదేం లేక అలా బాగీని హెల్ప్ అడగడం కోసం అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తున్న బాగి వెనకాల సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక తనని హెల్ప్ ఎలా అడగాలో తెలియక అడగలేక అలా నిలబడి గొంతు సవరిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి వెనక్కి తిరిగి మళ్ళీ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. బాగి తనని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అప్పుడు అంజు పాప ఏంటి పిలుస్తుంటే వినిపించడం లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు నన్ను పిలిచావా? నీ గొంతు బాగోలేకపోతే సరి చేసుకుంటున్నావేమో అనుకున్నాను అని చెప్పి బాగి పంచ్ వేస్తుంది. ఇక దాంతో మిగతా ముగ్గురు పిల్లలు కూడా చాటుగా ఉండి వాళ్ళ మాటలు విని నవ్వుతూ ఉంటారు. ఈ ఎక్స్ట్రాలే వద్దన్నాను అని చెప్పి అంజు అంటూ ఉంటే అప్పుడు బాగి ఏంటి అంజు పాప అద్దంలో చూసి చెప్పాల్సిన మాట నన్ను చూసి చెబుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంజు పాప మొహం కోపంగా పెట్టడంతో కోపంలో అంజు పాప ఎంత ముద్దొస్తుందో అని చెప్పి బాగి అంజు పాప బుగ్గ గిల్లుతుంది. తర్వాత బాగి వంట చేసుకుంటూ ఉంటే మిస్ అమ్మ అని చెప్పి అంజు పాప పిలుస్తూ ఉంటుంది. నా పేరు అది కాదే అని చెప్పి అంటూ ఉంటే మరి నిన్ను ఏ పేరుతో పిలవాలి? అమ్మ అని పిలవాలా? ఈ జన్మకి అది జరగదు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక తర్వాత బాగి కాసేపు అలా అంజు పాప అమ్మ అని పిలవాలా అనగానే ఎమోషనల్ అవుతూ ఉంటే హలో ఊహా సుందరి, ఊహల్లో నుండి బయటకు రా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. నువ్వు నన్ను ఏదో హెల్ప్ అడగడానికి వచ్చావు కదా, ఇంతకీ నువ్వు ఏ హెల్ప్ అడగడానికి వచ్చావని బాగి అంటూ ఉంటుంది. నీకెలా తెలుసు అని చెప్పి అంజు అంటూ ఉంటే నాకు తెలుసు కదా అంజు పాప, నువ్వు ఏదో ఒక అవసరం ఉంటే తప్ప నా దగ్గరికి రావని అని బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో నాకు ఏ హెల్ప్ అవసరం లేదు అని చెప్పి అంజు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అమ్ము అంజుని ఆపుతూ ఎక్కడికి వెళ్తున్నావు అంజు అని అంటూ ఉంటుంది. నేను వెళ్ళి డాడీతోనే తేల్చుకుంటాను, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఆగంజు తొందరపడుకు అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంజుని ఆపుతూ ఉంటే తను మాత్రం వినిపించుకోకుండా లాన్లో ఉన్న అమర్ వైపు వెళ్తూ ఉంటుంది. మరోవైపు మనోహరి గదిలో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే రణవీర్ సౌరవ్తో సహా అమర్ ఇంటి ముందు కారులో నుండి కిందకు దిగుతాడు. ప్లంబర్ లాగా రణవీర్ గెటప్ వేసుకోవడంతో ఇక అప్పుడు సౌరవ్ నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి రణవీర్, నువ్వు ఇలా గెటప్ వేసుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు రణవీర్ నా శత్రువు ఆ ఇంట్లో ఉంది సౌరవ్, సైలెంట్గా ఇంట్లో కూర్చుంటే ఎలా, శత్రువుతో యుద్ధమైనా చేయాలి, లేదంటే శత్రువు సామర్థ్యం తెలుసుకొని వ్యూహమైన పన్నాలి అని చెప్పి ఇక అలా మొహానికి మాస్క్ పెట్టుకొని చేతిలో కిట్ తీసుకొని అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. జాగ్రత్త, లోపల అమరేంద్ర ఉన్నాడు అని చెప్పి సౌరవ్ రణవీర్కి చెబుతూ ఉంటాడు. బయట అమర్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. డ్యూటీలో సిన్సియర్గా ఉండడం కూడా తెలీదా అని చెప్పి ఇక అమర్ ఎవరితోనో సీరియస్గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడు రాతోడు కూడా అమర్ సీరియస్నెస్ చూసి భయపడిపోతూ ఉంటాడు. ఇక రణవీర్ అప్పుడే గేట్ దాటుకొని లోపలికి రాబోయి అక్కడే ఉన్న అమర్ని చూసి గేట్ దగ్గర ఆగిపోతాడు. మొట్టమొదటిసారి నా అడుగు నీ వల్ల వెనక్కి పడుతుంది అమర్ అని చెప్పి అలా గేట్ దగ్గరే నిలబడి అమర్ ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతాడా, ఎప్పుడు లోపలికి వెళ్ళాలా అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అంజు పాప అమర్తో మాట్లాడడం కోసం అని చెప్పి అమర్ దగ్గరికి వస్తూ ఉంటే ఎక్కడికి అంజు పాప పులిపిల్లలాగా దూసుకు వస్తున్నావేంటి అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. నేను డాడీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు మీ డాడీ మూడ్ సరిగ్గా లేదు, సీరియస్గా ఉన్నారని రాతోడు ఆపుతూ ఉంటాడు. ఇంతకు ముందులాగా డాడీ మాతో సీరియస్గా ఉండడం లేదు, ఇప్పుడు డాడీ మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాం, ఏం పర్వాలేదని అంజు అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఎవరితోనో అమర్ ఫోన్లో మాట్లాడుతూ షటప్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఆ అరుపు విని పిల్లలంతా కూడా కంగారు పడిపోతూ అక్కడి నుండి పరుగులు తీస్తారు. అంజు పాప భయంతో కారు ఎక్కి కూర్చుంటుంది. ఏమైంది అంజు పాప, ఎందుకు అలా భయపడిపోయావా అని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, గుర్తులేదు, తెలీదు, మర్చిపోయానని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ అంజు పాప వైపు చూస్తూ ఏంటంజు ఇప్పటి వరకు స్కూల్కి రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు డాడ్, మీకు
గుడ్ మార్నింగ్ చెప్పలేదు కదా, చెబుదామని వచ్చాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది. సరే త్వరగా స్కూల్కి రెడీ అవ్వు అని చెప్పి అమర్ అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంజు పాప, మీ డాడీతో ఏం మాట్లాడాలనుకున్నావు అని చెప్పి రాతుడు అంటూ ఉంటాడు. అది స్కూల్లో నేను ఒక అమ్మాయిని కొట్టాను, ప్రిన్సిపల్ మేడం పేరెంట్స్లో ఎవరినైనా తీసుకురమ్మంది, డాడీతో ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చాను, కానీ మాట్లాడాలంటే భయం వేసిందని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇప్పుడు సార్ మూడు అస్సలు బాగోలేదు, నా దగ్గర ఒక ఐడియా ఉంది, మిస్ అమ్మని అడుగు అని చెప్పి రాతోడు సలహా ఇస్తాడు. నీ సలహాకు ఒక పెద్ద థ్యాంక్స్ అంటూ నాకు ఈ ప్రపంచంలో నచ్చని ఒకే ఒక పేరు మిస్ అమ్మ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. నేను మిస్ అమ్మని డైరెక్ట్గా అడగను, కానీ నువ్వు అడుగుతానంటే కాదనను అని చెప్పి అంజు అంటూ ఉంటే, లేదు అంజు పాప నేను అడగను, ఆశదోష అప్పడం అని చెప్పి రాతుడు అంటూ ఉంటాడు. సరే నేనే డీల్ చేసుకుంటానులే అని చెప్పి అంజు లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత రణవీర్ ప్లంబర్ లాగా గెటప్ వేసుకుని లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు రాతోడు, ఎక్కడికయ్యా నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటే, నేను ప్లంబర్ని, పెద్ద సార్ రమ్మన్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఓ మా పెద్ద సార్ రమ్మన్నారా, లోపల మేడం ఉంటారు, మేడంని అడిగి ఏం కావాలో రిపేర్ చేసి వెళ్ళు అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆరు ఏమో మెట్లు దిగుతూ కిందకి వస్తూ బాగి తనని చూడకూడదని చెప్పి, ఏంటో నా ఇంట్లోనే నేను ఒక దొంగలాగా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి అటు ఇటు చూస్తూ భయంగా బయటకు వస్తూ ఉంటే, అప్పుడే మాస్క్ పెట్టుకొని మనోహరి భర్త లోపలికి వస్తూ ఉంటాడు. ఇతనెవరు అని చెప్పి ఆరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక బాగా గాలొచ్చి అతని క్యాప్ మాస్క్ రెండు కూడా ఎగిరిపోతాయి. ఇక అలా మనోహరి భర్త రణవీర్ మాస్క్ క్యాప్ ఎగిరిపోవడంతో అతని మొహం చూసి ఆరు షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఇతను ఇంత ఉదయాన్నే ఇక్కడికి వచ్చాడు, ఒకవేళ మనోహరిని తీసుకుపోవడానికి వచ్చాడా అని చెప్పి, సార్ మనోహరి కోసమే వచ్చారు కదా, రండి సార్ మనోహరి ఈ గదిలో ఉంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. రణవీర్ హాల్లోకి వస్తాడు. ఇక రణవీర్తో ఆరు, సార్ మనోహరి ఈ గదిలో ఉంది సార్ అని చెప్పి, దేవుడా ఈ ఒక్కసారికి నా బాధ ఈయనకి వినిపిస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అతను మనోహరి ఏ గదిలో ఉండుంటుందని అని చెప్పి చుట్టూ కూడా చూస్తూ ఉంటాడు. ఇంతలో అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఆరు మనోహరి గురించి ఈ విధంగా అనుకుంటుంది. వసే మనో, నువ్వు నా భర్తతోనే తాళి కట్టించుకోవాలని అనుకున్నావు, ఇప్పుడు నీ మెడలో 3 ముళ్ళు వేసిన వాడే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి నీ అంతు చూడడానికి వచ్చేశాడు అని చెప్పి, ఇక నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతే ఒక దరిద్రం వదిలిపోతుందని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా రణవీర్ని చూస్తూ, బాబు నువ్వు ప్లంబర్వే కదా, ముందు మనోహరి గదిని శుభ్రం చేయి, తను ఎక్కడికో బయటకు వెళ్తానంటుంది అని వాళ్ళు మనోహరి రూమ్ని చూపిస్తారు. ఇక దాంతో రణవీర్ మనోహరి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక మనోహరి అదే టైంలో గోరాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. గోరా అస్థికలు ఎక్కడున్నాయో తెలిసిపోయింది, లాకర్ నెంబర్ కూడా తెలిసింది, వెంటనే నేను ఆ అస్థికలు తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను, నువ్వు ఇంకొక పని కూడా నాకు చేసి పెట్టాలని అంటూ ఉంటే, ఏంటదని గోరా అంటాడు. ఒక అతని అడ్డు తొలగించాలి, అతను ఎవరంటే నా మొగుడు, అతను ఎప్పుడు నా దగ్గరికి ఎలా వస్తాడో కూడా తెలీదు అని చెప్పి అంటూ ఉంటే, ముందు అస్థికల పని కానివ్వు మనోహరి, ఆ తర్వాత అతని అడ్డు కూడా నీకు తొలగిస్తానని గోరా అంటూ ఉంటాడు. తర్వాత మాస్క్ పెట్టుకొని రణవీర్ లోపలికి రాగానే ఎవరు నువ్వంటూ మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. నేను ప్లంబర్ని, శుభ్రం చేయడానికి వచ్చాను, లేదంటే ప్రాణం పోతుంది అని అంటూ ఉంటాడు. దాంతో మనోహరి అనుమానంగా చూస్తూ ఉంటుంది. అదే మేడం, క్లీన్ చేయకపోతే పాడైపోతాయి కదా, దాని గురించే చెబుతున్నాను అని అంటూ ఉంటే, వాష్రూమ్ అటువైపు ఉంది వెళ్ళు అని మనోహరి వాష్రూమ్ని చూపిస్తుంది. ఇక రణవీర్ క్లీన్ చేస్తున్నట్టుగా నటిస్తూ అటువైపు వెళ్తాడు. మనోహరి ఫోన్ మాట్లాడాక హడావిడిగా బయటకు వెళ్తూ ఉంటే, అప్పుడు మనోహరి గొంతు పిసికి చంపేయడం కోసం అని చెప్పి రణవీర్ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. మనోహరి ఇక ఆ రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. తప్పించుకున్నావు మనోహరి, అయినా నాకు కావాల్సింది నీ ప్రాణాలు కాదు, నీ పతనం, నువ్వు చేసిన తప్పులకి నీకు శిక్ష పడాలి, నువ్వు ఎంతో కష్టపడి కట్టుకున్న ఈ కోటను కూల్చివేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి ఇక అలా రణవీర్ అంటూ ఉంటాడు. మనోహరి హడావిడిగా బయటకు వెళ్ళిపోవడం బాల్కనీలో నుండి బాగి గమనిస్తూ ఉంటుంది. ఏమైంది మిస్ అమ్మ, ఎందుకు మనోహరి మేడంని అలా చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, రాతోడు ఈ మనోహరి మళ్ళీ ఏదో చేయడానికే బయటకు వెళ్తుందని నా అనుమానం, అదేంటో తెలుసుకోవాలని చెప్పి అంటూ ఉంటుంది. మరి 6 అస్థికలను బాగా కాపాడుకుంటుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.